హలో అండి, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? నేను మీ అపర్ణ. వెల్కమ్ టు అప్పు వ్లాగ్స్. ఈరోజు మన వీడియోలో చికెన్తో లాలీపాప్లు, లెగ్ పీసులు ఫ్రై ఏ విధంగా చేసుకోవాలో చూద్దాం రండి. చూస్తుంటే మీకు నోరు ఊరిపోతుంది కదా, నాకు కూడా అలాగే ఉంది. ఇంకా ఆలస్యం ఎందుకు, వీడియోలోకి వెళ్తే ఒక గిన్నె తీసుకొని మనం ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న చికెన్ లెగ్ పీసులు, లాలీపాప్ పీసులు అన్నీ వేసుకొని ఈ విధంగా ఉప్పు 2 స్పూన్ల వరకు వేసుకోవాలి. సాల్ట్ రుచికి సరిపడినంత అండి. తక్కువ తింటే తక్కువ వేసుకోండి, కొంచెం ఎక్కువ తినేవాళ్ళు, మీడియంగా తినేవాళ్ళు అయితే వాళ్ళ టేస్ట్కు తగ్గట్టు వేసుకోండి. అదేవిధంగా ధనియాల పొడి 1 స్పూను, జీలకర్ర పొడి 1/2 స్పూన్ అండి. వేయించి పొడి చేసి పెట్టుకున్న జీలకర్ర ఇది 1/2 స్పూన్ అయితే వేసుకోవాలి. తర్వాత నేను దీంట్లో స్పెషల్గా బిర్యానీ మసాలా అని వేస్తున్నాను. బిర్యానీ మసాలా ఫ్లేవర్ చాలా బాగుంటుంది, అందుకోసం నేను బిర్యానీ మసాలా కూడా వేసాను. దాంతోపాటు చికెన్ మసాలా 1 స్పూన్ వరకు అయితే వేసుకుంటున్నాను. సోయా సాస్ 2 స్పూన్లు, 1.5 స్పూన్ వరకు ఈ విధంగా వేసుకోవాలి. వెనిగర్ కూడా 1.5 స్పూన్ వరకు అండి. ఒకవేళ వెనిగర్ లేకపోతే స్కిప్ చేసి నిమ్మకాయ కొంచెం ఎక్కువ పిండుకోండి. నేనైతే నిమ్మకాయ వెనిగర్ 2 వేస్తున్నాను. వెనిగర్ కూడా 1.5 స్పూన్ అయితే వేసుకోవాలి. ఈ విధంగా వేసుకున్న తర్వాత ఇందులోకి మనము పెరుగు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1.5 స్పూన్ వేసుకొని పెరుగు 3 స్పూన్ల వరకు వేసుకోండి. దీంట్లో కడిగి పెట్టుకున్న కొత్తిమీర తరుగు కూడా కొంచెం వేసుకొని 1 స్పూన్ వరకు, అంటే పెద్ద స్పూన్ అండి, ఈ గుంత కంటే అంత సగం స్పూన్ వరకు ఆయిల్ అయితే వేసుకోవాలి. నేను నిమ్మకాయ కొంచెమే పిండుకుంటున్నాను, ఎందుకంటే వెనిగర్ యూజ్ చేస్తాను కాబట్టి నిమ్మకాయ కొంచెం వేసాను. తర్వాత కార్న్ ఫ్లోర్ ఈ విధంగా జల్లించుకొని 4 స్పూన్ల వరకు అయితే కార్న్ ఫ్లోర్ పడుతుంది. ఈ విధంగా వేసుకొని బాగా చికెన్ ముక్కలకి బాగా పట్టే విధంగా గట్టిగా ఒత్తుకుంటూ చికెన్ని బాగా పిసుకుతూ అలా కలపాలండి. అలా పిసకకుండా కలపకపోతే చికెన్ లోపలికి ఆ మసాలా ఫ్లేవర్స్ అనేవి వెళ్ళవు, పైనే ఉంటాయి. అలా అదిమి పిండుకుంటూ కలిపామంటే ఆ చికెన్ లోపల ఉన్న వాటర్ కూడా బయటకు వచ్చేసి మనకి ఈ మసాలా అంతా చికెన్కి పట్టేస్తుంది. తర్వాత మనము పొడిపిండి కావాలి కదా, వాటిని ముంచి తీయడానికి లెగ్ పీసులని ఈ విధంగా మైదా పిండి 1/4 కేజీ మైదా పిండి తీసుకున్నాను. ఇందులో 1 స్పూన్ వరకు సాల్ట్ అయితే వేసుకున్నాను. తర్వాత కారం కూడా ఒక స్పూన్ అయితే సరిపోతుందండి, మీ టేస్ట్కు తగ్గట్టు వేసుకోండి. తర్వాత జీలకర్ర పొడి కూడా లైట్గా వేసేసుకొని ఈ పిండిని బాగా కలుపుకుంటాము. ఉప్పు కారం అంతా పిండి పట్టే విధంగా ఈ విధంగా తిప్పుకుంటూ కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇలా కలుపుకొని పిండిని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక బౌల్ తీసుకొని ఇందులో ఐస్ వాటర్ అండి, మనము చికెన్ లాలీపాప్ని పిండిలో డిప్ చేసి మళ్ళీ వాటర్లో డిప్ చేయాలి కదా, అందుకు నేను ఐస్ వాటర్ అయితే తీసుకున్నాను. నార్మల్ వాటర్లోనైనా వేయచ్చు, కానీ ఐస్ వాటర్ అయితే ఆ మసాలా ఫ్లేవర్ అనేది బాగా ఎక్కడికి వెళ్ళకుండా ఉంటుందని ఐస్ వాటర్లో అయితే వేస్తున్నాను నేను. ఈ విధంగా మనం ముందుగా మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్నాం కదా చికెన్ని, ఇలా ఒక్కొక్క పీస్ని ఇలా పిండిలో ముంచి అద్దుకుంటూ ఒత్తుతూ ఈ విధంగా తీయాలండి. చూసారు కదా ఎలా వచ్చిందో, మనకి లాలీపాప్ స్ట్రక్చర్ అనేది బాగా వచ్చింది. ఇలా ఐస్ వాటర్లో అయితే వేయాలి. అదేవిధంగా మనము చేసి పెట్టుకున్న అన్ని పీసుల్ని కూడా ఇలా డిప్ చేసుకొని ఐస్ వాటర్లో వేసి పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత మళ్ళీ ఐస్ వాటర్లో నుంచి ఆ లెగ్ పీసుల్ని, లాలీపాప్ ముక్కల్ని తీసి మళ్ళీ ఒకసారి పిండిలో డిప్ చేయాలి. ఈసారి పిండిలో డిప్ చేసేటప్పుడు గట్టిగా కొంచెం ఒత్తినట్టు అదిమినట్టు ఇలా ఈ విధంగా చేస్తే మనకి KFC ఉంటుంది కదండి, ఆ స్టైల్లో స్ట్రక్చర్ అయితే వస్తుంది. ఇలా చేసి పెట్టుకున్న దాన్ని కడాయి పెట్టి ఆయిల్ కాగిన తర్వాత ఇలా కడాయిలో వేసి బాగా వేయించుకుంటే సరిపోతుంది. 2 వైపులా కూడా
చాలా అంటే చాలా టేస్టీగా వచ్చాయండి. ఒకసారి మీరు కూడా ఇంట్లో ట్రై చేసి మీకు ఏ విధంగా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. ఆయిల్ కూడా ఎక్కువ పాడవట్లేదు చూడండి. ఆయిల్ కొంతమంది చేసి నల్లగా మాడిపోవటము, ఆ పొడి పిండి అంతా దీనికి ఆయిల్లోకి వచ్చేసి ఆయిల్ అంతా కలర్ చేంజ్ అయిపోతుంది. ఆయిల్ చూడండి ఎంత నీట్గా ఉందో. అవి ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకొని తీసుకుంటే సరిపోతుంది. మనకి లాలీపాప్లు అయితే రెడీ అయిపోయాయి. అదేవిధంగా మిగతా ఉన్న పీసుల్ని కూడా ఆయిల్లో వేసుకొని డీప్ ఫ్రై అయితే చేసుకుంటాము. ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని ఆల్ బటన్ మీద క్లిక్ చేశారంటే ఏ వీడియో పోస్ట్ చేసినా నా వీడియోస్ అనేవి మీ వరకు అయితే చేరుతాయండి. నా వీడియోస్ చూసిన వాళ్ళు వీడియోస్ నచ్చితే కంపల్సరీగా ఒక లైక్ అయితే ఇవ్వండి. నచ్చకపోతే డిస్లైక్ అన్నా ఇవ్వండి, కానీ కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయడం అయితే మర్చిపోద్దు. ఇంతే అండి, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. రెస్టారెంట్లకు వెళ్ళి ఫుడ్ రెస్టారెంట్లకు వెళ్ళి అక్కడ వందలు పెట్టే కంటే ఈ విధంగా సింపుల్గా ఈజీగా మనం ఇంట్లో చేసుకోవచ్చు. టేస్ట్ మాత్రం రెస్టారెంట్ స్టైల్లోనే ఉందండి. చాలా అంటే చాలా బాగా వచ్చింది. చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదా. నాకైతే ఇంకా నోట్లో లాలాజలం ఊరిపోతుందండి. ఎప్పుడెప్పుడు తిందామా అని ఆత్రంగా ఉన్నాను అసలు. ఇది చూస్తుంటేనే నాకు టెంప్టింగ్గా ఉంది. పిల్లలు కూడా అలాగే ఉన్నారు. ఇంతే అండి, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఇలా చేస్తే పిల్లలు స్కూల్ నుంచి వచ్చేసరికి ఇలా చేసి పెట్టామంటే చాలా ఇష్టంగా తింటారు. అసలు వాళ్ళకి ఏదైనా కొంచెం వెరైటీగా చేసి పెడితే వాళ్ళకి చాలా ఇష్టం కదండి. పిల్లలంటేనే వెరైటీ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు. అందుకోసం మనం శ్రమ అనుకోకుండా ఈ విధంగా ఏదో ఒక స్నాక్ రూపంలో వాళ్ళకి ఇచ్చామంటే చాలా బాగా తింటారు. బయటికి వెళ్దాము అని ఇంకా ఎప్పుడూ అడగరండి. మా పిల్లలు చూసి టేస్ట్ అదిరిపోయింది మమ్మీ అని చెప్తున్నారండి. అదేవిధంగా మీరు కూడా టేస్ట్ చూసేసి ఎలా ఉందో చెప్పండి. నేను కూడా టేస్ట్ అయితే చూస్తున్నాను. నేను టమాటా సాస్లో అద్దుకొని టేస్ట్ అయితే చూస్తున్నా. చాలా అంటే చాలా సూపర్గా వచ్చింది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.